హాయ్ అండి. సండే వచ్చిందంటే ఏదో ఒకటి స్పెషల్ కావాల్సిందే ఇంట్లో. ఇక నాన్ వెజ్ ప్రియులకైతే కంపల్సరీగా నాన్ వెజ్ ఉండాల్సిందే. అప్పుడప్పుడు వెజ్ వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది కాబట్టి ఏం తినాలో అర్థం కాదు, ఏం చేసుకోవాలో తెలియదు. ఇలా ఒకసారి కూరగాయలన్నిటితోటి బిర్యానీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది దమ్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ ఏం కాదు, బగారా రైస్ అంటే బగారా రైస్ ఏం కాదు. నా స్టైల్లో నేను చేసిన వెజిటేబుల్ బిర్యానీ అని అనుకోండి, చాలా బాగుందండి. ఇప్పుడైతే ఈ వీడియోను స్కిప్ చేయకుండా అందరు చూసేసేయండి. ముందుగా అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ్మ. నేనైతే రైస్ని ముందుగా కడిగి నానబెట్టుకున్నాను. తర్వాత కూరగాయ ముక్కలు, క్యారెట్, కాలీఫ్లవరు, ఆలుగడ్డ, బీనీస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసి అందులో హోల్ గరం మసాలా అన్నీ వేసుకున్నాను అనమాట. చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ప్రతి ఒక్కటి అన్నీ వేసేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ అండి. మనకు బిర్యానీ అనగానే ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీగా యూజ్ చేస్తాము. నేనైతే ఆనియన్స్ ఇందులోనే వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాను అనమాట. మళ్ళీ ఇవి తీసి పైన వేయడం అలాంటివి ఏమీ చేయలేదు. అందుకే అలా వేసేసాను అనమాట. అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అందులో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, క్యారెట్, కాలీఫ్లవర్, బీనీస్ ఇవన్నీ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ వేసాను అనమాట. కొంచెం ఫ్రై చేస్తున్నప్పుడు మనం సాల్ట్ వేసామనుకోండి కొంచెం తొందరగా ఉడికిపోతాయి. వేయకుండా ఉడికిపోతాయి, కానీ కొంచెం సాల్ట్ వేస్తే ముక్కలు టేస్ట్గా అనిపిస్తాయి అని చెప్పేసి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం వేసాను. అలాగే కొంచెం వేయించిన జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, బిర్యానీ మసాలా మనకు షాప్లో దొరుకుతుంది కదండి చిన్న ప్యాకెట్, అది కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఎందుకంటే హోల్ గరం మసాలా అన్నీ వేసాను కాబట్టి అది వేయలేదు. అది ఉన్నా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత పెరుగు వేసాను. మనం బిర్యానీ తినేటప్పుడు అందులో కొంచెం మసాలా గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను కొంచెం పెరుగు వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని కలిపేసి ఈ ఒక్క 2 minutes అలా ఉడికించానండి. ఎక్కువసేపు ఉడికించొద్దు, ఎందుకంటే మనకు రైస్తో పాటు ఉడుకుతాయి కాబట్టి మళ్ళీ ఎక్కువ మెత్తగా అయిపోతాయి. అందుకే లైట్గా అలా 1 minute అలా ఉడికించేసి తర్వాత రైస్ వేసుకున్నాను. ఇందులో కూడా లైట్గా కొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అంతటికీ ఇలా వేసేసి పైనుండి మంచిగా లెవెల్గా వేసేసి ఒక్కసారి ఇలా కలిపేయాలన్నమాట. మంచిగా కలిపేసుకొని మనకు రైస్ ఎంత తీసుకుంటామో అంత వాటర్ వేసుకోవాలి. బిర్యానీ రైస్ అంటే మనకు బాస్మతి రైస్కు తక్కువ పడతాయేమో, కానీ నార్మల్ రైస్ కదా, కొంచెం మనం అందులో ఆయిల్ అవన్నీ వేస్తాం కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువ వేసినా పర్వాలేదు. నేనైతే కొన్ని ఎక్కువనే వేసుకున్నాను. మనం 1కి 2 అంటాం కదా, ఇంకా కొన్ని వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు బిర్యానీ తినేటప్పుడు చూడ్డానికి మెత్తగా కనిపించిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది ఎక్కువగా. ఇవన్నీ వేసేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఒక 2 minutes ఉడికిన తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం ఫుడ్ కలరు, కొంచెం నెయ్యి వేసేసి దానిపైన మూత పెట్టి ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసి పెట్టేసాను అనమాట. కొంచెం కిందగా ఏమన్నా ఉంటే అడగంటకుండా ఉంటుంది, పైనుండి మంచిగా తొందరగా కుక్ అవుతుంది. బిర్యానీ దమ్ బిర్యానీకి పెడతాం కదా, అలా పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది కాబట్టి చూసుకొని లైట్గా సాల్ట్ వేసుకున్నాను. ఈ టైంలో ఏది వేసుకున్నా కలిసిపోతుంది కాబట్టి అలా వేసేసుకొని నేనైతే మూత పెట్టి ఉడికించాను అనమాట. చాలా చాలా బాగా కుదిరిందండి. అసలు బిర్యానీ లాగే వచ్చింది, సేమ్ రైస్ మాత్రమే నార్మల్, కానీ బిర్యానీ లాగే కుదిరింది. టేస్ట్ కూడా బిర్యానీ లాగే వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, అస్సలు చూస్తేనే నోరు ఊరిపోతుంది, గుమగుమలాడిపోతుంది అనమాట బిర్యానీ.
దీన్ని ఏం కర్రీ అవసరం లేదండి. పెరుగు రైతాతో తింటే చాలు. చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్.